welcome to my success stories, Secret Revealed. This is Lavanya. This is all about law of attraction. Law of attraction ని యూజ్ చేసి మీరు కోరుకున్నది ఏదైనా మీ జీవితంలో ఏదైనా కోల్పోయినా వెంటనే మళ్ళీ తిరిగి పొందవచ్చు. సో అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసి ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆనందాలని, డబ్బుని, సుఖ సంతోషాలని, ప్రేమని వికసింప చేసుకున్నారో వాళ్ళ స్టోరీస్ నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక నేను ఫస్ట్ చేసిన వీడియోస్కి వెళ్తే కనుక మీకు కాస్త అయితే అర్థమవుతుంది. బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ స్టోరీస్. అండ్ కొన్ని మధ్యలో నేను రివీల్ చేశాను ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలనేది. యూ కెన్ వాచ్ ఇట్. అయితే ముందుగా మన యూట్యూబ్కి, సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న అందరికీ, ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే, డైరెక్ట్లీ కమింగ్ టు స్టోరీ. ఇది కూడా జాబ్ సక్సెస్ స్టోరీ ఏనండి. జాబ్ సక్సెస్ స్టోరీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అయినా కానీ ఇప్పుడు జాబ్ గురించే కాదు, మనకున్న సర్కమ్స్టాన్సెస్లో మనం ఏదైతే కోరుకుంటున్నామో అవి కోట్లల్లో ఎన్నో విధాలుగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా అచీవ్ చేస్తారనేది వి డోంట్ నో. జాబ్ గురించి ఇంకా 100 స్టోరీస్ చెప్పినా కూడా, డబ్బు గురించి ఇంకో 100 స్టోరీస్ చెప్పినా కూడా ఇది ఆల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం ఈజ్ డిఫరెంట్. సో నేను ఇంకా చెప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎలాగైనా వస్తుంది, ఇలాగే కావాలి అనే థాట్ని మీరు వదిలిపెడతారు. ఎస్, ఎందుకంటే మనం అనుకుంటాం నాకు డబ్బు ఇలాగే రావాలి, మనకు పలానా వ్యక్తి 10,000 ఇచ్చేది ఉంది అని అంటే మీకు ఇప్పుడు 10,000 అవసరం అని అంటే ఈ వ్యక్తి వస్తే ఈ వ్యక్తి వచ్చినట్టే అని మనం ఆలోచిస్తాం కదా. బట్ నాకు కాదు, అలా కాదు, ఎలాగైనా నాకు 10,000 కావాలి అని అంటే అతని దగ్గర ఉన్నా ఉండకపోయినా మీ చేతిలో మాత్రం డబ్బులు ఉంటాయి. 10,000 ఏదైనా అవని, జాబ్ అవని, ఆరోగ్యం అవని, ఇంకా ఇల్లు అవని, ఒక బంగారం అవని, ఇంకేదైనా మీకు ఇష్టం ఉన్న వస్తువైనా సరే. ఇక్కడ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చేతుల్లో నిజాలుగా ఉంచుకోవడం ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఆల్రెడీ జాబ్స్ గురించి ఎన్నో స్టోరీస్ చేశాను, ఇంకా కూడా చేస్తాను. వై? బికాజ్ ఇట్ ఈస్ వెరీ నెససరీ. ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం ఆల్రెడీ అది ఎవరెవరు ఎలా పొందినా దట్ ఈస్ వెరీ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. సో మీకు ఎలా కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ద వే యూ కాంట్ డిసైడ్, బట్ వాట్ యూ వాంట్ యూ డిసైడ్ ఇట్. మీకేం కావాలో డిసైడ్ చేసుకోండి, అంతేకాని ఇలాగే కావాలి అని మాత్రం డిసైడ్ చేసుకోకండి. ఓకే, కమింగ్ డైరెక్ట్లీ టు స్టోరీ. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద స్టోరీ అండి, బట్ నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. తను వచ్చేసి ఇండియన్. ఇది నిన్నే నాకు తెలిసిన స్టోరీ, అంటే చాలా రీసెంట్ స్టోరీ, చాలా ఏంటి అసలు నిన్నే జరిగిన స్టోరీ, నిన్నే తనకు ఆపర్చునిటీ ఓకే అయిన స్టోరీ ఫైనల్. ఓకే, అండ్ షీ వాంటెడ్ టు థ్యాంక్స్ టు రాండా బర్న్ ఫస్ట్. రాండా బర్న్కి చాలా థ్యాంక్ యూ చెప్పింది. అండ్ తనకు వచ్చేసి డ్రీమ్ ఐటీ కంపెనీలోనే జాబ్ చేయాలనేది తన డ్రీమ్. 2018లో తను వచ్చేసి తన ఎంబీఏ కంప్లీట్ చేసింది. అండ్ జాబ్స్కి అప్లై చేసింది. అక్కడ ఎక్కడో ఒక చోట అప్లై చేస్తుంది. బట్ షీ డిడ్ంట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీస్ రావట్లేదు. అయితే తనకి జాబ్ వస్తుందని నమ్మకం అయితే తనకు ఉంది. అండ్ షీ డోంట్ నో ఎనీథింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. తనకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ అదొకటి ఉందని కానీ, మనం ఏది ఊహిస్తే అదే జరుగుతుంది, మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, మనం ఏది కోరుకుంటే అది మన వద్దకే వస్తుంది అనే విషయం తనకి ఏమాత్రం తెలియదు. సో తెలియక మనం చాలా మందిని చేసే ఇవే కదా, కష్టాలు ఉన్నాయని కష్టాలనే తలుచుకుంటాం, అప్పులు ఉన్నాయని అప్పులనే తలుచుకుంటాం. సో ఫైనల్గా అవే పెరుగుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్. అయితే తనకు చేసిన తప్పు ఏంటంటే తెలియకుండా తనకి జాబ్ వస్తుంది, ఓకే చేస్తాను, ఓకే. మరి కోవర్కర్స్ ఐటీ కంపెనీ అంటే ఎలా ఉంటారో ఏంటో, హెరాస్ చేస్తారో ఏంటో, అండ్ తనల్ని ఇబ్బంది పెడతారేమో, సపోర్ట్ చేయరేమో, నేను ప్రాపర్గా వర్క్ చేయకపోతే మేనేజర్ తిడతారేమో, నేను ఆల్వేస్ నా వర్క్ని రైట్ టైంలో ఫినిష్ చెయ్యనేమో, అండ్ అసలు ఇంకేవైతే ఉండకూడదో అవన్నీ నెగటివ్ థాట్స్ ఆమెకు ఉన్నాయి. ఉంటే కనుక తిడతారు, అరుస్తారు, ఇంకొకరు ఇబ్బంది పెడతారు, అండ్ కంప్లీట్ నెగటివ్ థాట్స్తో తను నిద్రపోయేదంట.
కంప్లీట్లీ క్లియర్గా చెప్పింది, నేనే చేసుకున్నాను ఇదంతా. కంప్లీట్లీ తన నెగిటివ్ థాట్స్తో నిద్రపోయేదంట. జాబ్ వస్తే నేను అదర్స్తో ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫియర్, అంటే పక్కన వాళ్ళు తనతో ఎలా బిహేవ్ చేస్తారనే భయంతోనే తిను ముందు అదే ఆలోచిస్తూ ఆ భయంతోనే నిద్రపోయేదంట. ఫైనల్లీ తనకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మంచి ఆర్గనైజేషన్లోనే ఓన్లీ ఇంటర్న్షిప్ ఫర్ 6 months ఆపర్చునిటీ తనకు వచ్చింది. 6 నెలలకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తనకి వచ్చిందంట. షీ యాక్సెప్టెడ్ దట్, యాక్సెప్ట్ చేసింది, జాయిన్ అయ్యింది. జాయిన్ అయ్యాక ఒక 15 days 20 days బాగానే ఉంది. అండ్ వాళ్ళ మేనేజర్ కూడా ఒకనొక టైంలో చెప్పారంట, ఇఫ్ యూ డిడ్ వెరీ వెల్, నువ్వు ఏదైతే వర్క్ బాగా చేస్తే కనుక ఆఫ్టర్ 6 months నీ జాబ్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ అయ్యే అవకాశం కూడా ఉంది, నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో అని ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. దెన్ అయితే తినలో ఒక భయం అనేది ఉంది, తినే మేనిఫెస్ట్ చేసుకుంది కదా, తినకు తెలియకుండా తన ఆలోచనలు, తన కోవర్కర్స్ని అందరినీ కూడా తినకి తెలియకుండా తినే మేనిఫెస్ట్ చేసుకుంది. బట్ అలా జరుగుతుందని తనకి తెలియకుండా తను చేసింది. అందరూ చేసే తప్పిదే, అందరం చేసే తప్పు ఇదే, ప్రతి ఒక్కరు చేసేది అదే. సో తనకేమైంది, ఆటోమేటిక్గా తన వర్కర్స్ కోవర్కర్స్ ఎవ్వరు కూడా సపోర్టెడ్గా లేరు. తనకి ఏ హెల్ప్ వచ్చినా కూడా హెల్ప్ చేయట్లేదు, ఎక్కడా కూడా తనని కలుపుకోవట్లేదు. అందరూ తనని డివైడ్ చేసి చూడడము, ఇబ్బంది పెట్టడము, సమ్టైమ్స్ హెరాస్ చేయడము, అండ్ ఊరికి మేనేజర్ వచ్చేసి తెగ తిట్టేయడం, చాలా చాలా తిట్టేయడం. అండ్ షీ ఫాల్ డౌన్, డిప్రెస్ అయిపోయింది బాగా. బికాస్ తన డ్రీమ్ కదా ఐటీ కంపెనీలో వర్క్ చేయాలి. ఎవరైనా ఎలా డ్రీమ్ చేస్తారో, ఐటీ కంపెనీలో వర్క్ చేసినా, విత్ గుడ్ ప్యాకేజ్తో వర్క్ చేసినా కూడా సరదాగా ఉండాలి, సరదాగా గడిచిపోవాలి. ఎక్కడున్నా కానీ ఈవెన్ హ్యావింగ్ లంచ్ టైం ఆర్ హ్యావింగ్ టీ టైం, ఏదైనా అవన్నీ అంత సరదాగా ఉండాలి, జోబియల్గా ఉండాలి. వర్క్ అయిపోగానే ఇంటికి రావాలి, మళ్ళీ సరదాగా మళ్ళీ ఎప్పుడు ఆఫీస్ స్టార్ట్ అవుతుందా అని పరిగెత్తాలి. బ్యాడ్ అలా కాకుండా తనే ఎదురయ్యా, అబ్బా నేను ఇలాగే ఉంటుంది అనుకున్నాను, ఇలాగే ఉంది అని చెప్పేసి తను డిప్రెస్ అయిపోయింది. ఇంత ఎత్తుకు ఎగిరిన మనిషి కాస్త డౌన్ పడిపోతారు. ఎవరైనా అంతే, అది సహజం కదా, చాలా సహజం. సో నెక్స్ట్ 6 months అయిపోయాక వాళ్ళ మేనేజర్ వచ్చేసి తన అప్లికేషన్ ఏదైతే ఉందో, ఫుల్ టైం జాబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రిజెక్టెడ్ అని షీ గాట్ మెయిల్. అంటే తనకి 6 months తర్వాత తన వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ దెన్ 2019 లాక్డౌన్ అనేది తర్వాత తను అలాగే వెళ్తూ ఉంటే జాబ్ మాత్రం రావట్లేదు. షీఈస్ లుకింగ్ ఫర్ న్యూ జాబ్స్ అండ్ గెటింగ్ ఫియర్, లాట్స్ ఆఫ్ టెన్షన్స్, వరీస్, డిప్రెస్డ్ మైండ్, ఫుల్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్తో తను నిండిపోయిన తర్వాత 2019లో వన్ ఆఫ్ ద గుడ్ టైమ్ షీ కేమ్ టు నో అబౌట్ సీక్రెట్. తనని తాను సెల్ఫ్ డెవలప్ చేసుకోవాలని తను అనుకుందంట. అనుకున్న వెంటనే సీక్రెట్ అనే బుక్ తనకి ఎదురుపడితే ఎస్, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ప్రతి స్టోరీలోనూ కూడా సీక్రెట్ ఎదురుపడింది, లేకపోతే పలానా వ్యక్తి తెచ్చిచ్చారు, లేదంటే పలానా చోటు నుంచి అది ఎలాగోలాగో వచ్చింది, నేను చదవాలనుకున్నాను చదివేశాను, ఇది ఇలా జరిగిందని ఎందుకు చెప్తున్నానంటే వెరీ స్ట్రాంగ్లీ, బికాజ్ నీ మైండ్ అంతా ఎప్పుడైతే గజిబిజిగా ఉండి చెడిపోయి కంప్లీట్ నువ్వు అనుకున్నది జరుగుతుంది ఒకటి అని అన్నప్పుడు యూ విల్ గెట్ దట్ సీక్రెట్. ఎందుకంటే యూనివర్స్ మనల్ని బ్లెస్ చేస్తుంది. నేనున్నాను, ఎలాగైతే మనం గాడ్, జీసస్ అవని, అల్లా అవని, బాబా అవని, ఎవరినైతే వీళ్ళు ఉన్నారు నాకని బిలీవ్ చేస్తాము, దాట్ ఈజ్ యూనివర్స్. అండ్ అప్పుడే తను మనకి దగ్గరకు వస్తుంది. మనం అవాయిడ్ చేసామా, నష్టమేం లేదు, కాకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటుందంటే, ఎందుకంటే దేవుడు ఎప్పుడు చెడు చేయడు కదా. సో అలాగే తనకి ఎందుకో కానీ అది చదవాలనిపించింది. ఫైనల్లీ షీ రీడ్ ఇట్. 3 సార్లు చదివిందంట. తనకి ఎందుకో ఇంకా నచ్చిందంట, చదవాలి అని అనిపిస్తోంది. అండ్ ఆ బుక్ 3 times చదివాక తనకు అయిన రియలైజేషన్ ఏంటంటే, తను ఏదైతే ఆఫీస్లో జరిగిందో, కోవర్కర్స్ ఇలా ఉంటారేమో, మేనేజర్స్ ఇలా ఉంటారేమో, నా సిచ్యువేషన్ ఇలా ఉంటుందేమో అని అనుకున్నదంతా కూడా తనకి తెలియకుండా తనే మేనిఫెస్ట్ చేసుకుంది. షీ రియలైజ్ దట్. తెలిసింది కదా. తెలిసాక సీక్రెట్ బుక్లో మనకి ఇంకొకటి ఉంటుందండి, కంప్లీట్గా వరుసగా 28 days మనం ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్కి, యూనివర్స్తో మాట్లాడడం, పాజిటివ్ వైబ్స్ని, గ్రాటిట్యూడ్ని ఎప్పుడైతే మనం పెంచేసుకుంటామో ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ 28 daysలో మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్కి లోపడద్దు. 28 days కాదు, అప్పుడు అలవాటు పడ్డామా ఇంకా అసలు నెగిటివ్ థాట్స్ అనేవే రావు. సో ఫైనల్లీ
తను ముందుగా తను ఏ అఫర్మేషన్ చేయలేదు, ఏ మేనిఫెస్టేషన్ చేయలేదు, ఇంకేది చేయకుండా క్లియర్గా 1 to 28 days మార్నింగ్ వేకింగ్ అప్ విత్ ఫ్రెష్ మైండ్, ఓపెన్ హార్ట్, గ్రాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్, ఇలా తన డేని స్టార్ట్ చేసి డే అంతా కూడా తను పొందుతున్న ఫుడ్కి, ఎవ్రీథింగ్, మనీకి అండ్ సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, ప్రతిదానికి తను గ్రాటిట్యూడ్తో ఉంది. తను ఎంత క్లియర్గా మెన్షన్ చేసిందంటే, నేను ఏ అఫర్మ్ చేయలేదు, ఏ మేనిఫెస్ట్ చేయలేదు, ఫస్ట్ 28 days నేను నా మైండ్లో ఉన్న నా మైండ్ని ట్యూన్ చేసుకున్నాను, నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి పాజిటివ్ వైబ్స్తో దాన్ని నేను ఫీల్ చేశాను. అండ్ ఎవ్రీ టైమ్ ఐ విల్ గో వాక్ విత్ యూనివర్స్. అంటే మనం మన టైంని ఎప్పుడైనా తీసుకోవచ్చు, కాసేపు అలా ఇలా నడుస్తూ యూనివర్స్తో మనం మాట్లాడచ్చు, అంటే ఆకాశంని చూస్తూ మాట్లాడతారు అంతే. సో ఎస్, అది వింటుంది. సో తను అలాగే ఈవినింగ్ వాక్ అనేది చేసేదంట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వాక్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. అండ్ ఏదైతే నేను తప్పులు చేశానో, ఏవైతే నా జీవితంలో జరిగిందో అదంతా నేనే మేనిఫెస్ట్ చేసుకున్నాను నాకు తెలియకుండా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ big abundant person, prosperous, everything I'm going to get. అంటే నేను అవన్నీ పొందబోతున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అని చెప్పేసి తనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్నీ తన యూనివర్స్తో చెప్పేసుకొని మాట్లాడుకుంటూ సరదాగా తన మైండ్లో ప్రాస్పరిటీతో నింపేసింది, గ్రాటిట్యూడ్తో నింపేసింది, పాజిటివ్ మైండ్స్తో నింపేసింది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. మన మూవీస్లో చాలాసార్లు మనకు చెప్పేది ఇదే, బట్ వీ కాంట్ రికగ్నైజ్ ఇట్. మనం అవన్నీ గమనించాం. అలా కూడా ఉంటుందా, హీరో కాబట్టి అనుకున్నాడులే అయిపోయింది అంటాం. నో, మన లైఫ్లో మనందరం కూడా మన జీవితానికి హీరోస్మి. మీరనుకున్నా, నేననుకున్నా, ఇంకెవరనుకున్నా కూడా మనం కోరుకుంది మనం దక్కించుకోగలం. కానీ మీకు ఇష్టమైందే చేయండి, ఎవరో ఏదో అడుగుతున్నారని అలా చేయకండి. ఈ స్టోరీలో అది కూడా ఉందండి, చాలా జరిగింది, చాలా బాగుంది. సో నెక్స్ట్ అలాగే వెళ్తూ ఉండగా మళ్ళీ అగైన్ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ టైంలో కూడా ఇంకా ఆల్మోస్ట్ ఫినాన్షియల్గా లేరు, అంటే పీక్స్ టైమే కాబట్టి ఆ టైంలో కూడా తనకి సీక్రెట్ ఉంది కాబట్టి తను అదే యూజ్ చేస్తూ తనకి ఏవైతే మెయిల్స్ వస్తున్నాయో వాటికి అప్లై చేయడం అనేది తను స్టార్ట్ చేసింది. బట్ షీఈ్ నాట్ గెటింగ్ ఎనీ రిజల్ట్స్. ఏ రిజల్ట్స్ రావట్లేదంట. అయితే ఫార్మర్ ఆర్గనైజేషన్ అని తనకేదో తనకు వచ్చిన అప్లికేషన్ ఒకటి ఉందంట. దాన్ని తను పక్కకు పెట్టింది, తనే రిజెక్ట్ చేసింది. తనకు రిజెక్ట్ చేసి తను వై డోంట్ ఐ అప్లై ఫర్ దీస్ ఆల్సో, నేను ఎందుకు అప్లై చేయకూడదు, యూనివర్స్ ఏది మంచిదో, నేను ఏదైతే కోరుకుంటున్నానో, నాకు ఏదైతే ఇష్టమో అదే యూనివర్స్ ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ, అది నేను ఓకే నాకు అది ఓకే అవుతుంది అని చెప్పేసి తను అనుకుంది. అండ్ ప్రతి కంపెనీస్కి కూడా తను ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్తోంది. షీఈస్ గివింగ్ బెస్ట్ దాన్ బిఫోర్, అంటే ముందు కంటే కూడా చాలా బెటర్గా స్మైలింగ్ యాటిట్యూడ్తోనే ఇస్తుంది. మధ్యలో తను సీక్రెట్ గురించి తెలియకుండా ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా డిప్రెస్డ్ మైండ్తోని, నెగిటివ్ మోడ్తోని ఇంటర్వ్యూస్ ఇచ్చింది. బికాజ్ అక్కడ అందరూ తిట్టారు, కోవర్కర్స్ సపోర్టెడ్గా లేరు కదా. సో ఇక్కడ అదే మైండ్ సెట్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందేమో అనే థాట్తో తను ఇంటర్వ్యూ ఇచ్చింది. బట్ తనకి ఎప్పుడైతే సీక్రెట్ గురించి తెలిసిందో అన్ని ఇంటర్వ్యూస్ కూడా తను చాలా యాక్టివ్గా ఇచ్చింది. అండ్ ఫార్మర్ అప్లికేషన్ కూడా తను అప్లై చేసింది. బట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళింది, బట్ తను మళ్ళీ రిజెక్ట్ అయ్యింది. అగైన్ షీ గాట్ రిజెక్టెడ్. బట్ ఇక్కడ చేయాల్సింది ఒక్కటేనండి, మీరు యూనివర్స్ని విశ్వసించండి, అడగండి, కోరుకోండి, నమ్మండి, ఉందన్నట్టుగా బిలీవ్ చేయండి, అంతే. 3 సూత్రాలు: అడగండి, నమ్మండి, పొందండి. అడగండి, నమ్మండి, పొందండి, అంతే. మీ కోరిక ఏదైనా సరే దాన్ని కరెక్ట్గా క్లారిటీతో ఉండండి. అండ్ ఎప్పుడైతే రాలేదని మీకు ఒక మెసేజ్ ఉంటుందో డిప్రెస్ అవ్వకండి. ఓకే, ఇంకేదో బెస్ట్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ మీ అని అనుకోండి. అండ్ తను అలాగే అనుకుంది, ఓకే ఇది పోతే ఏంటి, బెటర్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ మీ అని తను అనుకోవడం జరిగింది. అలాగే తను అనుకోకుండా లింక్డ్ఇన్ యాప్లో రీసెంట్గా తను ఒక ఆపర్చునిటీ చూడడం జరిగింది. యాజ్ యూజువల్ అందరిలాగానే తను మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. సక్సెస్ఫుల్లీ 3 rounds తను ఫినిష్ చేసింది. 3 rounds ఫినిష్ చేశాక షీ గోట్ సెలెక్టెడ్ అండ్ విత్ మోర్ బెటర్ దాన్ ప్యాకేజ్. తను ఊహించిన దానికంటే ఎక్కువ శాలరీతో తను సెలెక్ట్ అయ్యింది. యాక్చువల్లీ తనకి ఆ ఇండస్ట్రీలో వచ్చేసి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే అడిగారు.
లింక్డ్ఇన్ యాప్లో తను ఏదైతే కోరుకున్న డ్రీమ్ జాబ్ ఉందో ఆ నోటిఫికేషన్ తనకు కనిపించినప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అని. షీ డోంట్ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, షీ జస్ట్ హ్యావ్ ఇంటర్న్షిప్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. బట్ ఓకే, నో ప్రాబ్లం కదా, పోయేదేముందని తను అప్లై చేసుకుంది. అప్లై చేశాక మీరు నేను చెప్పిన విషయాలన్నిట్లోనూ గుర్తించాలి, మనకు నచ్చింది దాంట్లో ఒక చిన్న రాయేసి పడేస్తున్నాము. ఎవరైనా అంతే, వచ్చేది విశ్వం, ఇచ్చేది విశ్వం, పని విశ్వం చేస్తుంది. ఆ పని కూడా యూనివర్స్ మీతోనే చేయిస్తుంది. అది ఎలా రావాలి అనే సోర్స్ కూడా అది మీతోనే చేయిస్తుంది. సో అక్కడ తను వేసిన రాయికి బాగానే తగిలింది. ఫైనల్లీ షీ గాట్ ఎ జాబ్. 3 rounds సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది. అండ్ అక్కడికంటే కూడా చాలా బెటర్ ప్యాకేజ్ తనకు వచ్చింది. అండ్ మేనేజర్స్ ఆర్ వెరీ సూపర్ సపోర్టివ్ పర్సన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇప్పుడు తనకేం కావాలి అనేది తనే మేనిఫెస్ట్ చేసుకుంటాను. నా కోర్ వర్కర్స్ అందరూ కూడా ఇప్పుడు సపోర్టివ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. అయితే 28 days తర్వాత మాత్రం షీ స్టార్టెడ్ మేనిఫెస్టింగ్ ఎవ్రీథింగ్. తనకేం కావాలి, ఏం కోరుకుంటుంది అండ్ అఫర్మేషన్ స్టార్ట్ చేసింది, మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసింది, ఎవ్రీథింగ్ షీ స్టార్టెడ్. డిప్రెస్ అవ్వలేదు, ఎక్కడ రాలేదని మాత్రం ఎవ్వరు కూడా డిప్రెస్ అవ్వద్దు. ఏదైతే అడుగుతున్నారో దాని మీద బలంగా ఉండండి, గట్టిగా ఉండండి, అంతే మనం చేయాల్సింది ఇక్కడ. సో షీ గాట్ జాబ్ ఫైనల్లీ. ఓకే, ఇంకేంటి మరి ఆలస్యం, విశ్వాన్ని అడగండి, నమ్మండి, పొందండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. అది మీకు, నాకు, అందరికీ ఇలాగే పనిచేస్తుంది. నో పార్షువాలిటీస్. ఓకే, నా చిన్న కొడుకు గొప్ప, నా పెద్ద కొడుకు గొప్ప, నా కూతురే గొప్ప, నా నాన్నే గొప్ప, ఏవి ఉండవు విశ్వానికి. నువ్వు మనిషి అయితే చాలు, నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తుంది నీకు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అప్పుడే మీకు నా నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ముందుగా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి. మీరేం తెలుసుకోవాలనుకున్నా ఎలాంటి విషయమైనా సరే నా దగ్గర అన్ని రకాల స్టోరీస్ ఉన్నాయండి. కామెంట్ బాక్స్లో ముందు కామెంట్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటారు, వాళ్ళు కోరుకున్న వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఓకే, ఇంకేంటి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.